సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ కు అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను గౌరవాధ్యక్షురాలు కవితకు పంపించారు. సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ కు అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య రాజీనామా చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి సారంగపాణి అడిగి తెలుసుకుందాం. సారంగపాణి, ఎన్నికల ముందు రాజిరెడ్డి అండ్ కెంగెర్ల మల్లయ్య, వెంకట్రావు రాజీనామాలను ఏ విధంగా చూడాలి? దేవి, బీఆర్ఎస్ పార్టీ కోల్బెల్ట్ ప్రాంతంలో ఘోర పరాభవం చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ వచ్చింది. సింగరేణి విస్తరించిన 6 జిల్లాలు 11 ఏరియాలకు సంబంధించి ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసినప్పటికీ అందులో కేవలం ఆసిఫాబాద్ మినహా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కొత్తగూడెంలో మాత్రం సిపిఐ గెలిచింది. మిగతా చోట్ల అన్నింటిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచారు కనుక అక్కడ తమకు బలం ఉంటుందో లేదో అని భావించి 10 రోజుల క్రితమే యూనియన్ కు పార్టీ అనుబంధ సంఘానికి పార్టీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విచారణ ఉండేది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే మీమాంస కొనసాగింది. కానీ సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, వెంకట్రావులు తమ పదవులకు రాజీనామా చేసి గౌరవాధ్యక్షురాలు కవితకు లేఖను పంపించడం జరిగింది. అయితే ఇంటికి దూరంగా ఉండడం తమకి ఉండి సింగరేణి ప్రాంతాన్ని యూనియన్ చేసుకున్నప్పటికీ గుర్తింపు సంఘంగా ఉన్న రైట్. థ్యాంక్ యూ సారంగపాణి.